వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. మనుషులను చూసి భయపడుతున్న రాజేష్. చాలా మంది వస్తున్నారు, అందులో మనిషి ఎవరో ఏలియన్ ఎవరో. పేపర్లు ఇచ్చిరేసిండు రాజగోపాల్ సారు. మంచిగా లేదంటున్నారు ఈ తీరు. ఇంకో కామతో పట్టుకున్నది భర్తను. ఏం చేయాలిగా ఈ బద్మాష్ను? తుక్కైనా ట్యాక్స్ కట్టని మందు బాటిల్లు పలిగిపోతున్నాయి కావచ్చు మందు బాబుల గుండెలు. స్మార్ట్ వాచ్ పెట్టుకున్న సింహం. హార్ట్ బీట్ తెలుసుకునేందుకే ఈ ఉపాయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా కొందరు మంత్రులకు తక్కువ కోపం లేదు, కొందరు ఎమ్మెల్యేలకు కూడా తక్కువ కోపం లేదు. ఫైర్ ద ఫైర్ అంటున్నారు. కొన్ని స్టేజ్ల మీద మంత్రి పొన్నం సారు కార్యకర్తలనే నెట్టేసుడు, ఇంకా కొన్ని దిక్కుల్లా నాలుక మడతేసి బెదిరించుడు చేస్తున్నాడా. ఇగో ఇటు ఇంకో దగ్గర చెయ్యపాటి ఎమ్మెల్యే గారు చూడుండ్రి ఎంత కోపం చూపెడుతున్నాడో. ఓ సారు టైరో మంచోడు అని అంటే కోపంతో ఎందుకు కసిరించి పెడుతున్నారు సారు? లేడీ ఆఫీసర్ మీద గుస్సా ఊడైంది, సమాధానం చెప్పబోయిన ఉద్యోగి మీదకి చేయలేప ఆగుడైంది. ఇంతకు సార్ ఎవరో గుర్తువచ్చిండ్రా? ఇంకెవరు? కేసీఆర్ సార్ అంటే ఒంటి కాలు మీద లేచే మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారే నియోజకవర్గ టూర్లో భాగంగా సౌటుప్పలకు పోయి ఏదో నిధుల గురించి అడుగుతుంటే ఆ లేడీ ఆఫీసర్ మేడం పెన్నుతోని పేపర్ మీద రాయబోయింది. గంతే. దానికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో రాస్తున్నారేంది అని పటపట పండ్లు కొరికి అంత మందిల వాళ్ళని ఏడుపు ముఖం పెట్టించిండు. అంతేకాదు మళ్ళా నాలెడ్జ్ ఉందా మీకు? అసలు అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే లీవ్ పెట్టి. నేను ఏమడుగుతున్నా నీకు? 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్? ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పన్నారు. ఏ ఊకాన్రి సార్, గంత సింపుల్ గా నాలెడ్జ్ లేదంటారు. నాలెడ్జ్ లేదే గవర్నమెంట్ కొలుగు కొట్టినారు. ఒక దిక్కు సమాధానం చెప్తుంటేనే ఆగమని అంటుంటురి, ఒక్క సెకండ్లోనే మళ్ళీ నాలెడ్జ్ లేదంటుంటురి. 5 నిమిషాల్లోనే నీకు సమాధానం చెప్పాలి అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితేనే కదా సమాధానం చెప్పేది. మరిగా సార్ ఎందుకు ఇంత ఫైర్ అయిందో ఏం కథనో గానీ వీడియో దొరకబట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే మంత్రి పదవి రానందుకే ఇట్లా గరమవుతున్నాడు, అనవసరంగా ఆఫీసర్లను చిన్న చూపు చూస్తున్నాడు అని కూడా సోషల్ మీడియాలో తిప్పబట్టారు. కానీ ఏమనుకున్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు రాజగోపాల్ రెడ్డి సారుకు ఇద్దరికి కోపం ఎక్కువే. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు? అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు. అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. పారేసి ఏరుకున్నట్టున్నది తెలంగాణ గవర్నమెంట్ పని. ముందు మాట మీద ముందు చూపు లేకుండా తెలంగాణ పుస్తకాలు వచ్చేసిన ఆఫీసర్లు ఇప్పుడు ఎత్తిగోక్కుంటున్నారు. ఆ ముందు మాటలో ఉన్న మాజీల పేర్లు ఎట్లా మార్చాలనో తెలియక ఒక ఉపాయం కనిపెట్టిర్రు. అగ చూసిండ్రా, పిల్లలకు చదువు చెప్పాల్సిన సార్లకు పాఠ్య పుస్తకాల పేజీలు చింపి అతుకు పెట్టే పని అప్పచెప్పిర్రు పెద్ద సార్లు. పేజీలు చింపుడు అతుకబెట్టుడు ఇదే కథ నడుస్తున్నది ఇప్పుడు స్కూళ్ళల్లో. అసలు ముచ్చట ఏందంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తెలుగు పుస్తకాలల్లా ముందు మాటల మన సీఎం కేసీఆర్, మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని వారి ఫోటోలతో పాటు వచ్చేసిర్రట. అది చూసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి గాలింది. ఏందయ్యా ఇది? గవర్నమెంట్ మారింది, సీఎం మారిండు, విద్యాశాఖ మంత్రి మారిండ్రు, అయినా సూత ముందు చూపు లేకుండా ముందు మాటల మాజీల పేర్లు ఎట్లేసిర్రు, వెంటనే మార్చుండ్రి అని ఆర్డర్ వేసిండు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు సీఎం చెప్పంగానే ఆఫీసర్లు రంగంలోకి దిగిండ్రు. ఇప్పటికే మొత్తం 24 లక్షల పుస్తకాలు రెడీ చేసి బడి పిల్లలకు ఇచ్చేందుకు స్కూళ్లకు పంపించిర్రట. మరి ఆ పుస్తకాలను ఏం చేయాలి? ఆ ముందు మాటను ఎట్లా మార్చాలి? ఆ ముందు మాటను పురాగా చింపేస్తే దాని వెనకనే జనగణ మన వందే మాతరం ప్రతిజ్ఞ కూడా పోతాయి. అందుకే బాగా ఆలోచించి ఈ ఉపాయం చేసిర్రు. ముందు మాట పేజీని చింపి లోపల దిక్కు అట్టకతక పెడుతున్నారు. వందే మాతరం జాతీయ గీతం కనబడేలా దీన్ని పేస్ట్ చేయగలరు. అన్ని పాఠశాలకు ఒక విజ్ఞప్తి. గవర్నమెంట్ మారినాక కూడా ఇంకా మాజీల పేర్లతోని ఉన్న ముందు మాటను మార్వనందుకు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసాచారి మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది. చూసిన్రా, ముందు చూపు లేకపోతే ఎట్లయితుందో. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు లేక నేను లేను, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా అని పాటలు పాడుకొని
పిల్లోల పెద్దోళ్ళను కాదని మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకు ఇంటి ముందున్న గోడ పెద్ద సమస్య కూసుందట్నుల్లా. గదేంది గోడెట్ల సమస్య అయింది అంటే, ఇగో ఈ గోడనే ఈ ఇద్దరి జంటకు వీళ్ళ ఇంట్లోలకు తిప్పల తెచ్చింది. ఇప్పుడు అసలు ఏంది ఈ గోడ పంచాది అంటే, ఇగో ఈ భయ్య చెప్తాడు వినండి. ప్రభుత్వం నిర్మించిన సీసీ రోడ్డు మీద వాళ్ళు సిమెంట్ ఇటుకలు పేర్చి మేము నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అర్థం కాలేదు కదా పురాగా. మ్యాటర్ ఏంటంటే పిల్లగాని పేరు రత్నాకరు, పిల్ల పేరు మమత. ఇద్దరి ఇండ్లు ఒకటే గల్లీలో పక్క పక్కకే ఉంటాయి. పిల్లగాని ఇంటికి పోవాలంటే పిల్లోళ్ళ ఇంటి ముందు నుంచే పోవాలన్నట. ఒక్క గోడనే అడ్డనుకోరాదుండ్రి ఇద్దరి ఇండ్లకు. అయితే రత్నాకర్కు మమతకు మనసులు కలిసేసరికి నువ్వాడా నేను ఈడ మనకెందుకు అడ్డు గోడ ప్రియతమా అనుకొని పిల్లోళ్ళ ఇంట్లోళ్ళు ఒప్పుకోకున్నా కూడా మమతను పెళ్లి చేసుకున్నాడట ఈ రత్నాకరుడు. కథమిగా నన్ను కాదని పెళ్లి చేసుకొని నా ఇంటి ముంగటి నుండే తిరుగుతారా మీరు అని కోపం కొద్దీ పిల్లగాడు ఏ అడ్డుగోడనైతే వద్దనుకున్నారో ఆ గోడనే రోడ్డుకు అడ్డంగా కట్టి పిల్లగాని ఇంటికి తొవ్వలేకుండా చేసిండట పిల్లోలన ఆయన. ఇది సార్లు పరిస్థితి అని పిల్లగానోళ్ళు టానాకు పోయి కంప్లైంట్ పెడితే ఆఫీసర్లు వచ్చి అడిగినా కూడా ఇంటలేడట పిల్లోల తండ్రి. చిత్రంగా ఉన్నదిలే సమస్య. పిల్లోల నాయన అయ్యేసరికి ఏమనలేరా, పోని 4 వద్దులాగుతా అంత సద్దు అనుగుతుంది అనుకుంటే అప్పటిదాకా అటు ఇటు తిరుగుడు కష్టమాయే. మీదికేంచి మమత ఇప్పుడు ఉత్తమ మనిషి కూడా కాదట. మరి అసలే ఈ టైంలో షెకింగ్ల కానీ దవాఖానకు తిరిగేది ఉంటుంది. అట్లాంటిది ఈ టైంలో ఇట్లా గోడగట్టి గోసబుచ్చుకునేది అని బాధపడుతున్నారు రత్నాకర్ వాళ్ళు. మరి ఈ చిత్రమైన పంచాది ఎటుకోసెళ్తుందో ఏందో కదా. ఈ వీకెండ్ టైంలా మా మందుబాబు అన్నల్ని వార్త చూస్తే కుమిలి పోతారు, తల బాదుకుంటారు. ఎందుకు దేవుడా మా కళ్ళ ముంగట మరీ ముఖ్యంగా మాకే ఇంత ఘోరం చూపెడుతున్నావు అని గుండెలు బాదుకుంటారు. ఏడ్చినా ఏడుస్తారు, నెత్తి నోరు కొట్టుకుంటారు. ఏంది వాని మందుబాబులు అంటున్నావు, ఏడుస్తారంటున్నావు. అసలు మందుబాబులు ఎక్కడన్నా ఏడవంగా చూసినావా అంటే ఈ వీడియో చూస్తే ఏడుస్తారు పక్కా. అయ్యో చూసిన రానుల్లో ఎంత పని చేస్తున్నారో అన్నలు. అయ్యో అన్న పలగొట్టకే, అది ఖరీదైన కీసా. రాములా చెప్తుంటే కూడా ఇసురు కొడుతున్నావు, జర ఆగన్నా. అయ్యో ఓ రోడ్ రోలర్ నడిపి అన్నా జర ఆగవే, కసి తీర తొక్కుడు తొక్కి కోటర్ సీసాల కసర ఎలా తీస్తున్నావు అని కళ్ళల్లో నీళ్లు పెడుతున్నా తావు తన్నలి చూసి. మరి అసలు ఇంత ఇలవగల సీసాలను రోడ్డు మీద పోసేందుకు పప్పు చేస్తున్నారు. అసలుకే మందు దొరకక ఏడుస్తుంటే వీళ్ళెందు ఇట్లా చేస్తున్నారు? మందు ఎక్కువ ఈ పని చేసిర్రా అంటే కాదు, ఎక్సైజ్ శాఖలు చేపించిన పనిది. గోవా, ఢిల్లీ, హర్యానా ఇంకా వేరు రాష్ట్రాల నుంచి ట్యాక్సులు కట్టకుండా దొంగతనంగా పట్టుకొచ్చిన సర్కట్ ఇది. అందుకని ఇట్లా కథం పట్టించారు అన్నట్టు. దగ్గర 1,80,00,000 రూపాయల మందట ఇది. దొంగతనంగా ఎవరన్నా మందు తెచ్చిన వాళ్ళు ఎవరన్నా అమ్మినా పట్టుకుంటే ఇదే కథ ఉంటుందని జనాలకు తెలిసేటట్టు చేసిండ్రు అన్నట్టు ఇట్లా. కానీ మందు దాగే అన్నల గొంతు ఈ కీసాల చూడంగానే ఎండిపోయినాలే కావచ్చు పాపం. మరి మామూలు మంద, మామూలు బ్రాండ్లా చూస్తుంటేనే శక మనం మెరిసిపోతున్నాయి. ఈ ఎచ్చుల ఎంకడు గదే మన రాజేష్ గాడు ఏడున్నాడో కదా, ఏదైనా పని చెప్తే గది మనకు ఒక లెక్కనా అని గప్పాలు కొడుతుంటాడు గాని పని కాదు ఒడవదు. పొద్దున ఒక వార్త పట్టుకరమ్మని పనప్ప చెప్పిన, ఇది వాడు దాకా జాడలేడు. అసలు ఏడున్నాడో కదా. అగో వీడేంది పిల్లగాళ్ళని ఎత్తుకపోని చూస్తే కొట్టితెందుకు వచ్చిన వాళ్ళని చూసి భయపడ్డట్టే భయపడుతున్నాడు. ఓ వారి కెమెరాల నుండి బయటకు వెళ్తావా ఏంద్రా, గట్లొస్తున్నావు ముంగటికి? ఎవరు నువ్వు? నేనా రాణిగంజ్కు రాణిని. నువ్వు నా రాజ్యంలా అడుక్కున్నటోనివి. నీ కళ్ళు కానస్తలేవా? మనిషివేనా నువ్వు? కాదురా దేవతని. వచ్చి నా కాళ్ళు మొక్కు. రాలిన పండు ముఖం వేసుకొని రాత్రి దాగి ఇంకా దిగలేదైంది నీకు? అట్లా కాదు, నీ పేరేందో చెప్పు ముందు. ఏందిరా నీ లొల్లి? నా పేరు తెలియదా? వాణిని. అంటే నువ్వు మనిషిగా అయితే వార్త తెమ్మంటే లేకుంటా ఏందిరా నీ రచ్చా? అన్నా ఒక మాట, నువ్వు మనిషివేనా? ఎవడరా నువ్వు? పని బాట లేదా నీకు? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు అర్థమైతే లేదు. పిచ్చి అంతా పిచ్చి లేచింది అయింది వీనికి. అంత ఎట్టెట్లనో బిహేవ్ చేస్తున్నాడు. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు అబ్బా, 2 రోజుల నుంచి నిద్ర పడతలేదు, తిండి కూడా సహిస్తలేదు. మనుషులను చూస్తేనే భయం అవుతున్నది. మనుషులను చూస్తే భయం అవుతుందా? గదేంది? నీకేం తెలుసబ్బా, వాళ్ళు సీక్రెట్ గా మనుషుల మధ్యలో తిరుగుతున్నారట. డేంజర్ గాళ్ళు. ఎవలాళ్ళు? ఎందుకు సీక్రెట్ గా తిరుగుతున్నారు? గ్రహాంతర వాసులు. గ్రహాంతర వాసులా? నువ్వే ఒక గ్రహాంతర వాసులు ఎక్కున్నావు, నువ్వు వాటికి భయపడతావా? అయినా గ్రహాంతర వాసులు గీడెందుకుంటాయి ఎడ్డోడా?
నన్ను అట్లా చూస్తున్నాడు, పుసుకున ఏలియన్ అయింది కొంపదీసి. ఒరేయ్ ఆయన కింద పడితే కొట్టనే కొడతాడు. ఎట్లున్నాడో చూసినావా? గుద్దుతే గజం లోతుకు దిగబడతావు భూమిలా, చూసుకో. నీకేం తెలియదు, ఊకో. నీకేం తెలుసో చెప్పు మరి. అయ్యో ఇన్నొద్దులు గ్రహాంతరవాసులు ఉన్నారా లేదని చెప్పి డౌట్ ఉండేది కదా, ఇప్పుడు డౌట్ లేదు, డౌట్ క్లియర్ అయింది, ఉన్నారట. ఏలియన్స్ భూమి మీద ఎక్కడున్నారట? ఎక్కడో అయితే ఇంతగానం ఎందుకు భయపడతా తల్లి, మన మధ్యలోనే తిరుగుతున్నారట, మనుషుల వేషంలోనే ఉంటున్నారట, అదే కదా బాధ. రాత్రి మందు కొట్టేటప్పుడు మీ దోస్తులు చెప్పిల్లా? నీకు ఎట్లా చెప్పాలి, దోస్తులు కాదమ్మా తల్లి, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లే చెప్పిండ్రు. ఇక్కడ భూమి మీద కొందరు గ్రహాంతరవాసులు ఉంటున్నారట, వాళ్ళని చూసేదందుకు అప్పుడప్పుడు వాళ్ళ దోస్తులు సాసర్లు వేసుకొని వేరే గ్రహాల నుంచి ఇక్కడికి వస్తురట. అంటే అది చెప్పు ముందు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పింది పట్టుకొని నువ్వు గింత పర్సన్ అవుతున్నావా? వాళ్ళే 15 రోజుల ముందు ఇదే ఏలియన్స్ గురించి ఒక మాట చెప్పిర్రు. ఏమని? ఏలియన్స్ అనేటోళ్ళు లేరు అని. మళ్ళీ ఇప్పుడు పక్షానికి ఏకంగా మన మధ్యలోనే తిరుగుతుర్రు అంటున్నారా? వాళ్ళ మాటలు పట్టుకుంటే పొద్దెల్లదు కానీ నడివిగా చక్కగా. ఏమో నాకైతే భయం అవుతున్నది. అగో చాలా మంది వస్తున్నారు, అందులో మనిషి ఎవరో ఏలియన్ ఎవరో కూడా అర్థమవుతలేదు. నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, నేను చక్కగా పోయి ఇంట్లో వండుకుంటా. నిజంగానే ఏలియన్ ఉంటే అసలు నేను ఏలియన్తో మాట్లాడుతున్నానా, యాంకర్తో మాట్లాడుతున్నా? ఏం ప్రొఫెసర్లో ఏమో వాళ్ళ 2 తీర్ల ముచ్చలు చెప్తే ఏదన్నా నమ్ముడు ఏంది చెప్పుండ్రి. నిజంగా ఏలియన్లు ఉంటే వాళ్ళకే కనిపిస్తాయా, మనకు కనిపించాయా? ఏందో ఏమో పోండ్రి. హాస్టళ్లకు నీళ్లు రాకుంటే బకెట్లు పట్టుకొని పిల్లలు ధర్నా చేస్తారు. తిండి సరిగ్గా పెట్టకుంటే ప్లేట్లు పట్టుకొని ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి పోయి ధర్నా చేస్తారు. పంతులు సరిపోన్ లేకుంటే రోడ్ ఎక్కి ధర్నా చేస్తారు. అట్లనే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి పోయి కూర్చుంటారు. చిన్నప్పుడు మనం కూడా ధర్నాలు చేసినాం కదా, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎట్లా నిరసన చేసిరో చూడండి. ధర్నా అన్నారు, నినాదాలు అన్నారు, నిరసన అన్నారు, తీరా అందరు మంచిగా గురికబెట్టి నిద్ర పోయే చూపెడుతున్నారు. ఇంతకు వీళ్ళు ఎవరు? అయినా నిద్ర వస్తే బెడ్ మీద పడుకునే దానికి కుర్చీల మీదనే ఎందుకు నిద్రపోతుర్రు అంటే, బెడ్ మీదకి పోయి పడుకున్నా ఒకటే, ఈడ పడుకున్నా ఒకటే కాబట్టి ఇక్కడనే పడుకున్నారట. ఎక్కడికక్కడ కునుకు తీసినట్టు కనబడుతున్న వీళ్ళంతా అమృత్సర్లో చదివే IIM పిల్లలు. అయితే మన దగ్గర గట్టిగా వానలు పడుతుండేసరికి ఏం తెలుస్తలేదు గాని వాళ్ళ దగ్గర ఇప్పటికీ 45 డిగ్రీలకు మించి ఎండ కొట్టుడుతోని ఎన్ని ఫ్యాన్లు వేసినా ఊక్కపోతుందా గుర్తలేదట. మీదికెళ్ళి ఎండ శెక వేసి గోస పడుతున్నారట. దినం గాలి ఊపుకుంటూనే ఉండన్నా ఒక్కనాడంటే ఏదో అనుకుందుము, ఇక తట్టుకోలేమని ఇట్లా నిరసన తెలిపినరు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే సీనియర్ స్టూడెంట్స్ మేము మీకంటే ఎక్కువ తిప్పలు పడితేనే మాకే పెట్టలేదు, ఇక మీకు ఏడ పెడతారని కొందరు కామెంట్లు పెడుతుంటే అయ్యో పాపం ఎంత బాధపడితే ఇట్లా నిరసన చేసిర్రో జర ఆఫీసర్లు ఆలోచన చేయండ్రు అని అంటున్నారు. కానీ పాపం వాళ్ళది బాధే అయినా చూసినందుకు ఇచ్చంతరంగా ఉన్నదిలే. గడియారం ఎక్కడ పెట్టుకుంటారు ఎవరన్నా? గోడ గడియారం అయితే గోడకు, చేతి వాచ్ అయితే చేతికి పెట్టుకుంటారు. సరే కొన్ని ఏలాడే వాచ్లు ఉంటాయి, వాటిని ప్యాంటుకు ఏలాడ తీసుకుంటారు కావచ్చు. కానీ నాలుకకు వాచ్ పెట్టుకోగా చూసిర్రు ఎక్కడన్నా? నాలుకకు వాచా? నాలుకకు పెట్టుకుంటే టైం ఎట్లా చూసుకుంటారు అసలు? నాలుక మీద ఎట్లా అవుతుంది అసలు వాచ్ అంటే? పెట్టుకున్నది మనిషి కాదు, చూసేది టైము కాదు, మరేందో మీరే చూడండి. గాండ్రిపు వినే అర్థమై ఉంటది కదా ఇదేం జీవో. ఎస్, సింహమే స్మార్ట్ వాచ్ పెట్టుకుంది నాలుకకు. కాదు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ వీడియోను ఆస్ట్రేలియా జంతువుల డాక్టర్ చోలే బుయిటింగ్ మేడం ఇన్స్టాలో పెట్టేసరికి సింహం కంటే స్పీడ్ లో ఉరుకుతున్నది ఇంటర్నెట్ లా. మరి ఎందుకు ఇట్లా వాచ్ పెట్టరు దీనికి? టైంకు బువ్వ తింటదనా, టైం ప్రకారం మంటదనా అంటే దీని హార్ట్ బీట్ ను చెక్ చేసేటందుకని ఈ స్మార్ట్ వాచ్ తొడిగిండ్రట. అది నాలుక బయట పెట్టి శ్వాస తీసుకుంటా గాండ్రిస్తుంటే దాని హార్ట్ బీట్ చూపిస్తున్నా చూడండి వాచ్ లా. మామూలుగా మనుషులకైతే చేతికి పెట్టుకుంటే నరం కొట్టుకునే స్పీడ్ ను బట్టి హార్ట్ బీట్ తెలుస్తుంది కదా, కానీ జంతువులకు అట్లా కాదట. సింహానికైతే నాలుకకు, ఏనుగులకైతే చెవులకు పెట్టి తెలుసుకుంటారట. కానీ గమ్మత్ ముచ్చట్ల ఇదైతే ఈ మేడం అన్ని గివే మూగజీవాలకు ట్రీట్మెంట్ చేస్తున్న వీడియోలు పెడుతుంటది ఇంటర్నెట్ లా. కానీ రేపట్ల తొండల తోకలకు, కప్పల కడుపులకు కూడా స్మార్ట్ వాచ్లు పెట్టి నాడి వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నదో, ఏం డిసీజులు ఉన్నాయో తెలుసుకుంటారేమో. ఏం టెక్నాలజీ చూడుండ్రి. మంచికో చెడుకో గాని ఉరుకులు పెడుతున్నది మొత్తానికి. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరుగు గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. కాపాడాల్సిన పోలీసులే కాల్స్గా తింటున్నట్టు చేస్తున్నారు ఆడాడ. ఇక చూడండి ఇక్కడ ఆయనకు తెలిసిన వెహికల్స్ ను టోల్ ఫీజు కట్టకుండానే పంపించేందుకు టోల్ గేట్ ని ఎట్లా దోషేస్తున్నాడో, మీదికించి ఆ టోల్ సిబ్బంది ఆపేందుకు వస్తే వాళ్ళని కొడుతున్నాడు మళ్ళా.
ఉత్తరప్రదేశ్ నోయిడా దగ్గరున్న లూహర్లీ టోల్ ప్లాజాలో జరిగిన ముచ్చటిది. రెండు కార్లను అట్లనే తోలిండు. సందుల బొందని వెనకమర్లు వస్తున్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా వెళ్ళిపోయింది. ఇక ఏమనాలే చెప్పండి పోలీసును. అరే ఎంత తెలిసిన అయితే మాత్రం రూల్స్ ను పాటించాలని చెప్పేది పోయి రూల్స్ ను ఆయనే అతిక్రమిస్తుంది అన్నట్టు. ఇంత టోల్ టికెట్ తీసుకునేందుకు పైసలు కరువైనాయి వాళ్ళ కాడ. ఎందుకు కక్కుర్తితనము? నిజంగా వాళ్ళ మీద అభిమానమే ఉంటే మీరు ఇవ్వకండి సార్ డబ్బులు నేను ఇస్తా అని చెప్పి ఆయన ఇచ్చేది ఉండే. కాకి బట్టలు ఒంటి మీద ఉన్నాయి, ఏం చేసినా నడుతుంది అనుకుంటారు కావచ్చు. కానీ మొత్తానికి పబ్లికే కాదు, గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అదే గవర్నమెంట్ కు పంగనామాలు పెడుతున్నారు కదా కొంతమంది ఇట్లాంటి పోలీసులు. మగధీర సినిమాల కదా ఇయ్యరా బాద్షా అనగానే గుర్రం తాడు నిసిరినట్టు రెడీ స్టార్ట్ అనగానే కుక్క చూడండి ఆ పరుపుల మీద ఎగిరి డ్రమ్ము మీద నుంచి గోడ మీదికి వాకి అట్నుంచి అమాంతం ఎగిరా పైన కట్టింది పట్టుకొని ఆయన చేతిలో పడ్డది. మళ్ళా మామూలు టాలెంట్ కాదు పోండ్రి కుక్కది. ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అన్న దీనికి గని భలే నేర్చుకున్నది మొత్తానికి. మరి ఏమైనా కాంపిటీషన్లకి ఇట్లా తీసుకుపోతారు కావచ్చు దీన్ని, అందుకే ఇంతగానో నేర్పుతున్నాడు. పుసుక్కు నీళ్ళు ఇంట్లో ఎవడన్నా దొంగోడు పడ్డాడంటే కథమే. నీ భుజాల మీదకి ఎక్కి జుట్టును పీకి పాకం పెట్టి అన్న అట్లనే అడ్డం పడేసి అటు ఇటు కదలకుండా చేస్తుంది కావచ్చు కదా. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడండి.